ఇక తమిళ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీకి అన్నామలై రాజీనామాతో అక్కడి పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం అన్నామలై ముందున్న ఆప్షన్స్ ఏంటి? తమిళనాట కొత్త పార్టీ ప్రభావం ఏ మేర ఉండనుంది? కమలం పార్టీకి కష్టకాలం తప్పదా? బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై తమిళనాడులో కొత్త పార్టీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆయన పార్టీ పేరు తమిళగ మక్కల్ కజగం టీఎంకే అని ప్రచారం సాగుతోంది. ఒంటరి పోరాటం ద్వారానే తమిళనాడులో బలమైన శక్తిగా ఎదగాలని అన్నామలై వ్యూహాలు రచిస్తున్నారు. 2028 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన సరికొత్త కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నారు. ద్రవిడ రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా సరికొత్త సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్నామలై మక్కల్ ఇయక్కం ఏఎంఐ పేరుతో నూతన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు అన్నామలై ప్రకటించారు. భవిష్యత్తులో ఈ ఉద్యమమే పూర్తి స్థాయి ప్రాంతీయ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుందని స్పష్టం చేశారు. కుటుంబ వ్యక్తిగత ఆరాధన రాజకీయాలకి స్వస్తి పలికి సామాన్యుణ్ణి అధికార పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్లు అన్నామలై వెల్లడించారు. ஆனந்தமாக அன்போடு தமிழ்நாட்டில் ஒரு அரசியல் இயக்கத்தை நாம் துவங்க இருக்கின்றோம். இது அரசியல் இயக்கமா கட்சி இல்லையா அப்படின்னு நீங்கள் யாரும் கேட்கவே வேண்டாம். கண்டிப்பாக தமிழகத்தில் அடுத்து நடக்கக்கூடிய தமிழகத்தினுடைய பொது தேர்தலில் நம்முடைய கட்சி போட்டியிடும், அதில் எந்த மாற்று கருத்தும் இல்லை. அதற்கு நம்ம தயார் பண்ணணும். நிறைய லீடர்ஸை தயார் பண்ணணும், நிறைய கேடர்ஸை வாலண்டியர்ஸை தயார் பண்ணணும். బీజేపీ అన్నాడీఎంకేతో జటకట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు అన్నామలై. అప్పటి నుంచి పార్టీలో ఇమడలేకపోయారు. పళనిస్వామితో పొసగకపోవడం మరింత నష్టం కలిగించింది. బీజేపీ అధిష్టానంతో పళనిస్వామి సన్నిహిత్యం వల్ల పార్టీలో అన్నామలై ప్రాధాన్యం తగ్గిపోయింది. అన్నామలైని అనూహ్యంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం చివరికి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు. పార్టీలో తన మాటకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నామలై. హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. இதை கிட்டத்தட்ட நான் 1 ஆண்டு காலமாக பாரதிய ஜனதா கட்சியினுடைய தலைவர்கள்ட்ட சொல்கிறேன். 18 மாதங்களாக எனக்கு இருக்கக்கூடிய கருத்து வேறுபாடுகளை மிக பொறுமையாக, வெளியில் கத்தி கூச்சல் போடாமல் மிக பொறுமையாக 18 மாதங்களாக எல்லா இடத்துலையும் சொல்லிக்கிட்டே வர்றேன். டிசம்பர் 4ஆம் தேதி பாரதிய ஜனதா கட்சிக்கு சொன்னேன், நான் கட்சியிலிருந்து வெளியே செல்ல இருக்கின்றேன், இன்றைக்கே உங்களை நான் தயார்படுத்த விரும்புகிறேன், அதனால் நீங்கள் நாளைக்கு நான் எடுத்தோம் கவுத்தம் ஒரு முடிவெடுப்பதாக நீங்கள் நினைக்கக்கூடாது. டிசம்பர் 4, 2024 25 பாரதிய ஜனதா கட்சிக்கு சொல்லியிருந்தேன். தேர்தல் பணியை முடித்துவிட்டு செல்ல வேண்டும் என்று சொல்லியிருந்தார்கள். அதுவும் இந்த கட்சியினுடைய ஒரு உண்மை தொண்டனாக கட்சி சொல்லியிருக்கிறாங்க. தேர்தல் పనిயை முடித்துவிட்டு గత ఎన్నికల గణాంకాల్ని పరిశీలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై నాయకత్వంలో బీజేపీ దాదాపు 10% పైగా ఓటు బ్యాంకుని సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి కూటమి రాజకీయాల కారణంగా ఆ ఓటు బ్యాంకు కేవలం 3% పడిపోయింది. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనైన అన్నామలై పొత్తుల కంటే క్షేత్రస్థాయిలో సొంతంగా పార్టీని బలోపేతం చేయడమే సరైన మార్గమని భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రాజీనామా అయితే చేసేశారు. ప్రస్తుతం మరి ఆయన నెక్స్ట్ మూవ్ ఏంటి? నిజంగానే పార్టీ పెట్టబోతున్నారా? అక్కడ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇటు బీజేపీకి రాజీనామా చేసిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంతో తమిళనాట ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లోనే బీజేపీకి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ బీజేపీ అధిష్టానమే ఎన్నికలకు ముందు వేచి చూడాలి అని చెప్పి సూచించడంతో ఇటీవల రాజీనామా 3 రోజుల క్రితం జూన్ 2వ తేదీన ఆయన రాజీనామా చేశారు. రాజీనామాను నితిన్ నబీన్ కూడా ఆమోదించడం జరిగింది. సో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమిళనాడులో తన పార్టీ ఎదగబోతోంది అన్న అంశాన్ని ప్రకటించారు. ప్రధానంగా 2 పార్టీ ముఖ్యంగా పేర్లు ముఖ్యంగా ప్రచారం జరుగుతోంది. తమిళగ మక్కల్ కళగం, అలాగే అన్నామలై మక్కల్ ఇయక్కం. సో ఈ 2 పేర్లలో ఏదో ఒక పేరుని పార్టీ పేరుగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. అలాగే అక్కడ ముఖ్యంగా ఇప్పుడు 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి ప్రజల్లో అనూహ్య స్పందన సాధించి అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రస్తుతం అన్నామలై ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని ముందుకు కొనసాగనిస్తుందా లేదా ఏం జరగబోతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్ పరిపాలన ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈలోపే ముఖ్యంగా మళ్ళీ కొత్త రాజకీయ పార్టీకి అక్కడ తమిళనాడు ప్రజలు అవకాశం కల్పిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఏదైతే
ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఉన్నాయో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ డిఎంకేని కాదని టీవీకేతో పొత్తు పెట్టుకోవడం, అలాగే ఇటు అన్నా డిఎంకే వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతుగా బయటకు వెళ్ళిపోవడం. సో ఈ ముఖ్యంగా ఎవరైతే ఆయా పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్నారో సో వారిని ఇటు అన్నామలై తన పార్టీలో చేర్చుకుని నెక్స్ట్ అక్కడ ఒక కొత్త రాజకీయ పార్టీకి అలాగే బీజేపీ బి టీమ్గా కూడా ఇటు అన్నామలైకి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాజీనామా విషయంలో కూడా చాలా స్మూత్గా ఈ ప్రక్రియ అనేది జరిగింది. ఎక్కడ బీజేపీ పైన ఎటువంటి విమర్శలు కూడా చేయలేదు. ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఈరోజు తమిళనాడు ప్రజల ముఖ్యంగా పరిరక్షణ అలాగే తమిళనాడు ప్రజల హక్కుల కోసం తాను పోరాడతాను, అలాగే జాతీయవాదంతో కూడా నేషనల్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ని కూడా తను కొనసాగిస్తాను అని చెప్పడంతో బీజేపీ వెంటే అన్నామలై భవిష్యత్తులో నిలవబోతున్నాడు అన్న చర్చ కూడా ఇటు తమిళనాడు రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడ కూడా బీజేపీని విమర్శించలేదు. ఆయన బీజేపీని వీడడానికి ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు అలాగే పార్టీ బలపడలేకపోవడం, సొంతంగా పోటీ చేయలేకపోవడం ఇటువంటి అనేక కారణాలున్నాయి. సో రానున్న లోక్సభ ఎన్నికల్లో సొంతగా పోటీ చేస్తా అని చెప్పి కూడా ఈరోజు అన్నామలై ప్రకటించడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువతకి ముఖ్యంగా తమిళనాట ప్రజల హక్కులకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాను, కుటుంబ రాజకీయాలకి దూరంగా ఇటు డిఎంకేకి అన్నా డిఎంకేకి ఇటు టీవీకేకి ప్రత్యామ్నాయంగా తన రాజకీయ ఉద్యమం ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. గతంలో రజనీకాంత్ కూడా తన వద్దకు రమ్మన్నారు, కానీ అప్పటికే బిఎల్ సంతోష్ హామీ ఇవ్వడంతో బీజేపీలోకి వచ్చానని చెప్పారు. సో ఇప్పుడు ఒంటరిగానే తాను ముఖ్యంగా గ్రాస్ లెవెల్లో వచ్చే ఎలక్షన్స్ నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని అలాగే విధి విధానాలని వీటన్నిటిని కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఏ అంశాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మరో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా అయితే అన్నామలై ప్రకటించడం జరిగింది. అయితే దానికి ఎంత స్కోప్ ఉంటుంది, ప్రస్తుతం టీవీకే అధికారంలోకి వచ్చి నెల రోజులే కావస్తుంది కాబట్టి సో ఆ దిశగా ముఖ్యంగా ప్రజల ఆలోచనలు అంచనాలు వీటన్నిటిని నెరవేరిస్తే టీవీకే పార్టీ సో అన్నామలై పార్టీకి అంతగా ముఖ్యంగా ఆదరణ రాకపోవచ్చు, అలాగే బలపడలేకపోవచ్చు కూడా వచ్చే ఎన్నికల నాటికి. సో లాంగ్ స్టాండ్లో ముఖ్యంగా ఒక ఆలోచన చేసి బీజేపీ నాయకత్వంతో నేను మీకు మద్దతుగానే ఉంటాను మీ ఐడియాలజీకి అని చెప్తూనే తమిళనాడులో పార్టీని ముఖ్యంగా రాజకీయ కార్యకలాపాలని రాజకీయ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు ఒక కీలక నిర్ణయం అయితే అన్నామలై తీసుకోవడం జరిగింది. సో చూడాలి మరి ఎంతవరకు ఆయన రాజకీయ పార్టీ ఆయన రాజకీయ ఉద్యమం సక్సెస్ఫుల్ అవుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.